హాయ్ అండి. ఇప్పుడు మనం హ్యాండ్కి లైనింగ్ అటాచ్ చేసుకున్నాం. ఇలా అటాచ్ చేసిన తర్వాత చూడండి, మనకి ప్యాంట్లో పీస్ మిగులుతుంది కదా, కొంచెం చిన్నవి ఇలా పొడవుగా ఒకటి పావు అలా ముక్కలు కట్ చేసుకొని స్ట్రెయిట్గా జాయిన్ చేయకండి, ఇలా క్రాస్గా పెట్టి జాయిన్ చేయండి. స్ట్రెయిట్గా జాయిన్ చేసేవి త్వరగా నీట్గా అనిపించదు, వదిలేస్తాయి కూడా క్లాత్. ఇలా క్రాస్గా స్టిచ్ చేసుకోండి. ఇలా స్టిచ్ చేశాక ఎక్స్ట్రా ఉన్నది ఇలా కట్ చేయండి. దాని తర్వాత దీన్ని ఇలా నీట్గా సపరేట్ చేసి నీట్గా ఇలాగా నెయిల్తో ఇలా చేయండి. చేసిన తర్వాత ఈ పార్ట్ని చూడండి, రైట్ సైడ్ ఇక్కడ రైట్ ఇలా పెట్టాం కదా, ఈ రైట్ని ఈ కింద పార్ట్లో పెట్టి ఎక్కడైతే ఉందో ఇలాగ ఒక హాఫ్ ఇంచ్ కంటే కొంచెం ఎక్కువకి, అంటే ఒక పావు ఇంచ్ కంటే ఎక్కువ, హాఫ్ ఇంచ్ కంటే తక్కువ ఉండేటట్టు కొంచెం స్టిచ్ చేసుకోండి. ఇలా ఓకేనా? ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇది ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకుందాం. ఈ పార్ట్లో ఏం చేసాం, రైట్ సైడ్ పెట్టి రైట్ సైడ్ రాంగ్ సైడ్ వైపు పెట్టాం. దీన్ని ఇలా పైకి ఇలా చేసి ఇది ఈజీగా ఉంటుందండి. ఎవరైనా బిగినర్స్ ఉంటే చక్కగా కుట్టుకోవచ్చు. చూడటానికి మీకు నీట్గా కూడా ఉంటుంది. ఇదిగోండి ఇలా. ఓకేనా? ఈ విధంగా పైకి పెట్టుకోండి. చేత్తో ఇలా అనండి అని ఇచ్చేయండి, లేకపోతే నెయిల్తో నేను ఇలా అంటూ స్టిచ్ అనేది ఇలా వేసుకోండి. ఓకేనా? ఇప్పుడు చూడండి ఈ హ్యాండ్ ఎలా ఉంది, అలానే నేను ఇంకొక హ్యాండ్ కూడా చేశాను. చూడండి ఎలా ఉన్నదో. ఈ 2 హ్యాండ్స్ చూడండి ఎంత నీట్గా ఉందో. ఇలానే మనం డ్రెస్ అంటే హ్యాండ్స్కి వేసుకోవచ్చు. డ్రెస్ కింద బాటమ్ పార్ట్లో కూడా క్లాత్ ఉంటే మనం కింద కూడా వేసుకోవచ్చు. ఇలా చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది. నెక్ పార్ట్లో కూడా ఇలానే వేసుకోవచ్చు. ఓకే అండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి టిప్స్ చాలా వస్తాయండి. ఇప్పుడు మనం ఫ్యూజింగ్ పేపర్ని ఇలా 2 ఫోల్డ్ చేసుకున్నామండి. 2 ఫోల్డ్ చేసుకొని దీని తర్వాత లెంత్ అనేది మీకు ఎంత కావాలి, మీకు నెక్ లెంత్ ఎంత కావాలో దానికంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెడతాం. ఎందుకంటే షోల్డర్ జాయింట్ చేస్తాం కదా, దానికోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండాలి. తర్వాత ఇదిగోండి, ఇక్కడ నుంచి 6.5 పెట్టాను, పైన హాఫ్ ఇంచుతో కలిపి 7, అంటే హాఫ్ ఇంచ్ కుట్టుకోవడానికి. తర్వాత ఇది 2.5 తీసుకున్నాం. 2.5 తీసుకొని దాని తర్వాత నెక్ ప్యాటర్న్ అనేది ఇలా చేస్తున్నాను. కొంచెం ఇలా రౌండ్గా పెట్టి దాని తర్వాత ఇలాగా మీరు అదే కాదు మీకు నచ్చినట్టు పెట్టుకోవచ్చు. చుట్టూ ఒక 1 ఇంచు ఖర్చు కోసం ఉంచుకుంటాం అంతే, ఇంకా అంతకు మించి ఎక్స్ట్రా అవసరం లేదు. 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఉండేటట్టు చూసుకొని ఇంకా తర్వాత కట్ చేసేసేయండి. ఈ పార్ట్లో ఎక్స్ట్రా ఉంచుకొని కట్ చేసేసాను. ఓకేనా? ఇప్పుడు ఇది ఇలా చేసాం కదండి, ఇంక ఇటువైపు కూడా ఇలానే వచ్చేటట్టుగా ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేస్తే ఇంకో వైపు కూడా పడిపోతుంది. ఇప్పుడు ఈ పడిపోయిన దాన్ని మనం లైనింగ్ మీద అటాచ్ చేసుకొని మనం స్టిచ్ చేసుకుంటాం అన్నమాట. మీకు నచ్చిన మోడల్ పెట్టచ్చండి. ఇది మన ఇష్టం, మనకి ఏది కావాలంటే అది పెట్టచ్చు, ఫ్రంట్ అయినా బ్యాక్ అయినా సరే. ఇప్పుడు దీన్ని తీసుకున్నాం కదండి, దీనికి మనం లైనింగ్ క్లాత్ అనేది దీనికి తీసుకుంటాం. లైనింగ్ కంపల్సరీ ఉండాలండి ఇది అటాచ్ చేయటం కోసం. ఇలా తీసుకొని దీనికి చుట్టూ అటాచ్ చేయడానికి ఇదిగోండి, ఇది ఎంతైతే ఉందో దానికి హాఫ్ ఇంచు
చుట్టూ అటాచ్ చేసేసేయండి ఇలాగా. ఇలా యాక్చువల్ దీన్ని ఐరన్ చేయొచ్చు, బట్ మనకి ఐరన్ ఇప్పుడు టైం మీకు ఎలా చేయాలా అన్నది ఇంకొక వీడియోలో చూపిస్తాను. ఇలా చుట్టూ కలిపి స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి నీట్గా. స్క్వేర్ అయినా పర్లేదు, దీనికి రౌండ్ అయినా పెట్టుకోవచ్చండి. ఇలా ఫోల్డ్ చేసి కుట్టేస్తున్నాం కదా, ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకుంటాం ఒక హాఫ్ ఇంచ్, లేదంటే ముందైనా కట్ చేసేసుకొని మీరు ఫోల్డ్ చేసుకోవచ్చు. మనకు కావాల్సింది కొంచెమే కాబట్టి అది ఎంత ఉండాలో అంతే పెట్టుకుంటాం, మిగతా కట్ చేసేసుకుంటాం ఇలా. ఇదే దీంట్లో ఈ పార్ట్లో కూడా సేమ్ అలానే కుట్టేసేయండి. ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోవచ్చు. మనకి ఇది లైన్ అండి, ఇది మనం కట్ చేసేస్తాం. ఇది ఎక్స్ట్రా ఉన్నదంతా మనం ఇదిగోండి ఇలా వస్తుంది. ఓకేనా? మీరు ఈ ప్యాటర్నే కాదు, మీకు కావాలంటే ఏ ప్యాటర్న్ అయినా దీంట్లో డిజైన్ చేసుకోవచ్చు సేమ్. ఓకేనా? ఇప్పుడు ఈ రెండిటికి ఇలా ముందుగా మనం ఏం చేసాం, లైనింగ్ మెయిన్ క్లాత్ని అటాచ్ చేసేసుకున్నాం. ఇది అందరికీ తెలుసు, లైనింగ్ మెయిన్ క్లాత్ ఎలా అటాచ్ చేసుకోవాలో. ఎలా ఉందో అలా సేమ్ కట్ చేసుకున్న దాన్ని మనం ముందు వీడియోలో కటింగ్ ఎలాగో చెప్పాం కదండి, దాన్ని మెయిన్ క్లాత్ మీద వేసి ఈ ఫ్లవర్స్ అన్నీ పైకి ఉండేటట్టు చూసుకొని మెయిన్ లైనింగ్ కలిపి ఈ విధంగా అటాచ్ చేస్తాం. చేసుకొని ఇలా మిడిల్లో చూసారా, లైనింగ్ మెయిన్ మధ్యలో మిడిల్లో ఒక స్టిచ్ వేసేసాయండి. అలా ఎందుకంటున్నాం అంటే ఒక పక్కకి వెళ్ళిపోకుండా ఉంటుంది, మీకు ఇవన్నీ కుట్టుకునేటప్పుడు నీట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు దీన్ని ఇలా రైట్ సైడు, దిస్ ఈజ్ ద రైట్ పార్టు, ఇలా రెండిటికి దీన్ని ఇలా మిడిల్లో పెట్టండి. ఇలా కటింగ్ ఇవ్వండి, చిన్న కట్ ఇవ్వండి. ఇలా తీసుకొని ఇలా కట్ ఇవ్వండి. ఈ కట్టు ఈ మిడిల్లో ఉన్న కట్టు కలిసేటట్టుగా రైట్ సైడ్ రైట్ కలిసేటట్టుగా ఇలా పెట్టండి. ఇలా ఓకేనా? మీరు మిడిల్లో దీనికి కూడా ఒక కుట్టు వేసుకోండి. మీరు ఎప్పుడైనా ఇలా అంటే పిన్స్ ఉంటాయండి, ఆ పిన్స్ లేని వాళ్ళు ఏదైతే చిన్న పిన్స్ నేను ఏ వీడియోలో చెప్తాను, ఇవ్వండి ఇలాంటి పిన్స్ ఉంటాయి. ఈ పిన్స్ ఉంటే పెట్టేసుకోండి. ఈ పిన్స్ లేని వాళ్ళు ఇలా మిడిల్లో ఒక కుట్టు కుట్టుకోండి. ఇలా కుట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు నీట్ ఫినిషింగ్ వస్తుంది. పైనుంచి ఇలా మిడిల్ సెంటర్లో ఒక స్టిచ్ వేసేసుకుంటాం. సెంటర్లో స్టిచ్ వేసేసుకున్న తర్వాత మీరు ఇలా తీసేసేయండి. తీసిన తర్వాత ఫస్ట్ నుంచి ఇదిగోండి, ఇప్పుడు ఇలా పెట్టుకొని మనం ఎక్కడైతే కుట్టుకోవాలనుకుంటున్నామో ఆ పార్ట్ నుంచి ఇదిగోండి ఇలా నీట్గా సింపుల్ డిజైన్ చేస్తున్నానండి. దీనికంటే ఇంకా మంచివి నెక్ ప్యాటర్న్ అనేది ముందు వీడియోస్లో నేను కుట్టాను, ఎవరైనా కావాలంటే దాంట్లో చూడండి. ఇలా మనం కుట్టుకున్న తర్వాత 1/2 ఇంచు కొంచెం ఇలాగ ఉంచి ఇలా కట్ చేసేస్తాం. ఈ ఎక్స్ట్రా ఉన్నది ఈ 1/2 ఇంచు ఉన్నది కట్ చేసేసుకుంటాం. లేదంటే ఇలా కట్టర్ ఒకటి ఉంటుంది, దాంతోనైనా కట్ చేయండి. మీరు కత్తెరతో కొంచెం ఇబ్బంది అనుకుంటే. ఓకే, మొత్తం ఎంత ఉందో సేమ్ నీట్గా 1/2 ఇంచులో మొత్తం అంతా కట్ చేసేస్తున్నాం.
ఇలా మనం కట్ చేస్తాం కదండి. కట్ చేసిన తర్వాత నెక్ ప్యాటర్న్ ఒక్కసారి కట్ అయిపోయింది. ఫస్ట్ చేయవలసింది మనం లైనింగ్ మెయిన్ క్లాత్ అటాచ్ చేసి దాని తర్వాత నెక్ ప్యాటర్న్ మార్కింగ్ చేసుకొని ఫ్యూజింగ్ మీద ఇలాగా ఒక్కసారి కుట్టి దాని తర్వాత దాని మీద వేసి రైట్ కలిపి కుట్టుకుంటాం. దాని తర్వాత ఇలా కట్స్ అనేవి పెట్టుకుంటాం. క్రాస్గా కట్స్ పెడతాం, స్ట్రైట్గా కాదు. ఇలా చేసి ఇలా అయిపోయింది కదండి. ఈ ప్యాటర్న్ని చూడండి, ఇలా నీట్గా ఎలా ఉందో దీన్ని ఇలా టర్న్ చేసేసాను. ఇలా అయితే కార్నర్స్ ఉంటాయి చూసారా, ఈ కార్నర్స్ దగ్గర ఇలా హ్యాండ్తో ఇలా అనండి. ఎక్కడ కార్నర్స్ ఉన్నాయో అక్కడే ఓన్లీ, మిగతా దగ్గర ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మీ దగ్గర ఐరన్ బాక్స్ ఉంటే ఒక్కసారి ఐరన్ చేసేసేయండి, అది చక్కగా నీట్గా సెట్ అయిపోతుంది. దాని తర్వాత ఇప్పుడు టాప్ స్టిచ్ వేయండి. చూడండి నెక్ ఎంత నీట్గా వచ్చిందో, ఫ్రంట్ నెక్. ఇలా అర్థమైందండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఇప్పుడు దీన్ని ఐరన్ చేసుకొని వద్దాం. ఐరన్ చేసిన తర్వాత నెక్స్ట్ చేద్దాం. ఇదిగోండి ఇలా మనం ఐరన్ చేసుకున్నాం. ఇప్పుడు ఐరన్ చేసిన తర్వాత ఇదిగోండి లోపల ఇలా ఉంటుంది. చక్కగా ఐరన్ చేసిన తర్వాత ఇది హెమ్మింగ్ చేస్తాంలేండి. దానికంటే ముందు ఇప్పుడు ఐరన్ చేసిన తర్వాత చిన్న ఫినిషింగ్ అంటే ఒక చిన్న ప్యాటర్న్ లాంటిది ఇక్కడ ఇస్తాను. ఎందుకంటే ఇది ఎల్లో, మనకి కింద పార్ట్లో రెడ్ కలర్ది ప్యాంట్ వచ్చిందండి. ఇప్పుడు రెండిటికి కొంచెం సేమ్ ఒకటే ప్లెయిన్గా వదిలేస్తే ఇక్కడ ఓన్లీ ఒకే కలర్ ఉంటుంది కదా. మనం కావాలంటే చిన్నగా డిజైన్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే ఇలా స్క్వేర్గా ముక్కలు తీసుకోండి. అది ఇలాంటివి చాలా తీసుకోండి. అవి మనకి నెక్ ప్యాటర్న్ అది అంచనాగా చెప్పాలంటే ఒక ఇలా స్క్వేర్గా ఇలా మడతపెట్టి మీరు టేప్లో మెజర్లో చెప్పాలి అంటే ఒక 2 ఇంచెస్ అనుకోండి. 2 ఇంచెస్ ముక్క అనుకోండి. ఇంకండి ఒక 2.5 రెండు వైపులా 2.5 ఉండే ముక్కలు, ఇలాంటి ముక్కలు తీసుకోండి. దానికంటే తక్కువైనా పర్వాలేదు. దాన్ని ఇలా ఫోల్డ్ చేయండి సమోసా లాగా. ఇలా ఇంకొకసారి ఇలా ఫోల్డ్ చేయండి. ఇలా అన్నీ ఫోల్డ్ చేసుకొని చూడండి. ఇలా అన్నీ ఫోల్డ్ చేసుకునేవి ఇలా ఒకదాని కింద ఒకటి నీట్గా ఫస్ట్ కుట్టేసుకోండి. కుట్టుకుంటే మీకు కదలకుండా ఉంటుంది, కుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. దాని తర్వాత సేమ్ ఆ ముక్కల్ని ఇలాగ సమోసాలా ఫోల్డ్ చేసి నీట్గా నెక్స్ట్ సేమ్ ఇలా ఇదే ప్యాటర్న్ ఉండేటట్టుగా ఫోల్డ్ చేసుకోండి. ఎక్స్ట్రా ఉన్నది మనం కట్ చేసేస్తాం. మనకి ఎంత చిన్నగా కనిపించాలి అది అంతే. మనం కుట్టుకొని రెడీగా పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఈజీగా అనిపిస్తుంది, కదలకుండా ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా బ్లౌజెస్కైనా ఇలానే చేసుకోవచ్చు అండి. మీరు ఇప్పుడు నెక్కకే కాదు, మీరు బ్లౌజెస్ కూడా సేమ్. ఇది ఇప్పుడు కాదు, చాలా ఇయర్స్ ముందు నుంచి చాలామంది చేస్తున్నారు. మీరు ఎవరైనా సేమ్ ఒకటే కలర్ డ్రెస్ ఉంది, కింద బాటమ్ కలర్ వేరే అలా అనుకున్నప్పుడు దానికి దీనికి మ్యాచ్ చేయటం కోసం ఇలా చేయొచ్చు. ఇప్పుడు శారీ ఉంది, శారీలో బ్లౌజ్ ఉంది, ఆ బ్లౌజ్కి కూడా మనం ఇలానే చిన్నగా ప్యాటర్న్స్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలాంటివి చాలా మోడల్స్ అన్నీ చెప్తానండి. ఇంకా డిజైనర్ మోడల్స్లో చాలా ఉంటాయి, అవి కూడా చెప్తాను. మీరు డీటెయిల్గా చూస్తే మీ వాచ్ టైం అది నాకు ఎక్కువ అనిపించింది అనుకోండి, బాగా మీరు ఇంట్రెస్ట్గా చూస్తున్నారని, ఎక్కువ మంది చూస్తున్నారని తెలిస్తే నేను కూడా ఇంకా చాలా మంచి మంచి వీడియోస్ చేయడానికి నాకు కూడా మోటివేషన్ ఉంటుంది. ఓకేనా? ఇంకా కావాలి
ఫస్ట్ కొంచెం చేసాం, మళ్ళీ ఇదిగోండి దగ్గరగానే పెట్టుకోవచ్చు, కొంచెం గ్యాప్గానే పెట్టుకోవచ్చు. అది మీ ఇష్టం, మీకు ఎంత ఫ్యాబ్రిక్ ఉన్నదో దాన్ని బట్టినండి. ఫ్యాబ్రిక్ ఉన్న దాన్ని బట్టి మీరు ఎంత తీసుకుంటున్నారో దాన్ని బట్టి ఉంటుంది. ఇలా మొత్తం రెడీ చేసుకోండి. ఇదిగోండి ఇలా చేసిన దాన్ని మనం ఆల్రెడీ ఇలా చేసుకున్నాం కదా, కుట్టేసుకున్నవి ఇలాగా చక్కగా కట్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. నెక్స్ట్ ఇగోండి, ఫస్ట్ ఇక్కడ ఇలా ఓపెన్లో ఉందో చూసారా, దాన్ని మొదలు పెడుతున్నాం. ఫస్ట్ ఈ పార్ట్లోంచి, మొత్తం కాదండి, ఓన్లీ ఈ చూసారా పాట్ లాగా వచ్చింది కదా, ఆ పార్ట్లోనే మనం స్టిచ్ వేస్తున్నాం. ఫస్ట్ ఇక్కడ మొదలు పెడతాం, స్టిచ్ మొదలుపెట్టి నార్మల్గా ఫస్ట్ ఎడ్జ్లో మనం ఎలా స్టిచ్ చేస్తాం అలా చేసుకుంటూ ఈ పార్ట్ దగ్గరికి వద్దాం. వచ్చి ఇక్కడికి వచ్చాక టర్న్ తిరిగిపోదాం, కొంచెం కర్వ్ తిరిగి నెక్స్ట్ ఇలా, దాని తర్వాత ఇలా, దాని తర్వాత ఇలా మొత్తం అన్నీ సర్దుకుంటూ కొంచెంగా మీరు కుట్టుకోండి. అంటే ఎంత అవుట్ సైడ్ ఎంత ఫ్యాబ్రిక్ పెట్టాలా అన్నది చూసుకోండి, మీకు నచ్చినంత, అంటే ఎంత కనిపించాలి అవుట్ సైడ్ అని. ఓకేనా, ఇలా జస్ట్ సర్దుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ, కానీ ఒకదాని మీద ఒకటి పెట్టండి బాగుంటుంది. మరీ దూరంగా పెడితే బాగోదు, కొంచెం దగ్గరగా ఉండి వి షేప్లో, అంటే ఈ మిడిల్లో రావాలి. ఇప్పుడు సేమ్ స్లోగా చూపిస్తున్నానండి మీకు ఇలా. నెక్స్ట్ సేమ్ ఇదే దీంట్లో నెక్స్ట్ కూడా అంతే. ఇదే పార్ట్ని ఇలా ఒకదాని మీద ఒకటి ఇలాగా నీట్గా సర్దుకోండి. మీకు కావాలంటే ఇక్కడ ఇదే షేప్ కాకుండా మీరు వేరే షేప్ కూడా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇలా నెక్స్ట్ ఇక్కడికి వచ్చాం, ఇక్కడ కూడా ఇలా లిఫ్ట్ చేసి నీట్గా సేమ్ అదే దీంట్లో స్టిచ్ చేస్తాను. చేసి సూదిని కింద పెట్టాను. దాని తర్వాత కంటిన్యూషన్ ఈ ఏరియాలో మనం టాప్ స్టిచ్ ఎలా అయినా డ్రెస్కి వేస్తాం, ఆ టాప్ స్టిచ్ అనేది వేసేస్తాం. చూడండి ఎంత బాగుందో, ఫ్రంట్ చిన్నగా. ఓకేనా, కావాలంటే ఇక్కడ మీరు ఒక పూస లాంటిది ఏదైనా మిడిల్లో కుట్టుకోవచ్చు, లేదంటే ప్లెయిన్గా ఇలానే వదిలేయచ్చు. ఓకేనా, సేమ్ ఇలానే బ్యాక్ పార్ట్ కూడా రౌండ్ అనేది కుట్టుకుంటాం. ఫ్రంట్ ఇలాగా, బ్యాక్ పార్ట్ రౌండ్గా కుడతాం. దాంతో షోల్డర్ అటాచ్ అది చేసి నెక్స్ట్ కంటిన్యూషన్ చూద్దాం. చూసారా మనం కుట్టుకున్నాం కదండి, దీని ఎక్స్ట్రా ఇది బ్యాక్ సైడ్ ఎక్కువ కాదండి, ఎక్స్ట్రా ఏదైనా ఉంటే దాన్ని కట్ చేసేసేయండి నీట్గా ఇలా.
ఎక్కువ కాదు, అంటే లోపల మనకి నీట్గా గుచ్చుకోకుండా ఉండడం కోసం, ఇంకేం కాదు. ఎక్స్ట్రా ఎంత ఉందో అంత నీట్గా చూసుకొని కింద ఫ్యూజింగ్ పేపర్ కట్ అవ్వకుండా జాగ్రత్తగా కట్ చేసుకోండి. ఇలా ఓకేనా, మొత్తం ఇలా కట్ చేసుకుందాం. ఓకేనండి, చూడండి ఎంత నీట్గా ఉంది. ఇక్కడ అది కట్ చేస్తాను. ఇలా ఇంక ఇక్కడ ఏం స్టిచ్ చేయవసరం లేదు, నీట్గానే ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు బ్యాక్ సైడ్ ఫ్రంట్ ఎలా తీసుకున్నామో బ్యాక్ సైడ్ కూడా అలానే ఫస్ట్ చెప్పాను కదండి, ఇక్కడ నీట్గా లెవెల్ లేకపోతే ఫస్ట్ ఇవి లెవెల్ చేసుకోవడానికి స్ట్రైట్గా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచ్కి ఇక్కడ లైన్ వేయండి స్కేల్తో. ఎందుకంటే మనం భుజాలు కుట్టేటప్పుడు 1/2 ఇంచ్ వెళ్ళిపోతుంది, దాన్ని ఎక్స్ట్రా తీసుకోవాలి. మన నెక్ దీనికంటే ఎక్స్ట్రా ఇక్కడ 2.5 మనం నెక్ తీసుకుంటుంది 2.5 కాబట్టి ఈ 2.5కి మార్కింగ్ ఇస్తాం. ఇది కాకుండా మీరు బ్యాక్ నెక్ ఎంత పెట్టాలనుకుంటున్నారో అంత పెట్టండి. నేను బ్యాక్ నెక్ ఒక 6.5 పెట్టాలనుకుంటున్నాను. ఈ 6.5కి మార్క్ చేశాను. అదే పార్ట్లోనే 2.5కి పెట్టండి. 2.5 కంటే ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు, వాళ్ళ ఇష్టం బట్టి. లీన్గా ఉన్న వాళ్ళకి ఇలా పెట్టద్దు, లావుగా ఉన్న వాళ్ళకి కొంచెం కావాలంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టండి. ఇక్కడ 1 ఇంచ్ మార్క్ చేయండి ఈ చంక రౌండ్ దగ్గర చేసి నీట్గా రౌండ్గా ఇప్పుడు దీనికంటే ఎక్స్ట్రా మనం పట్టి చూడండి ఒక 1 ఇంచ్ ఉండేటట్టుగా కట్ చేసుకుంటాం. ఇలా 1 ఇంచ్ ఉండేటట్టుగా ఇప్పుడు ఈ పార్ట్ని తీసి ఇలా పెట్టి ఇలా సేమ్ ఫ్రంట్ అయినా బ్యాక్ అయినా ప్రాసెస్ ఇంతేనండి. మనం స్టిచ్ చేసుకోవడం కూడా ఒకలానే, కాకపోతే మీకు బ్యాక్ నెక్ ఒక్కసారి చూపిద్దామని. నేను ఎవ్రీ టైం కుట్టేది కూడా ఇదే ప్రాసెస్లో. నెక్ ప్యాటర్న్ అన్ని ప్రతి వీడియోలో ఉంటుంది చూడండి. ఓకేనా, ఫ్రాక్ వీడియోలో ఉంటుంది, దీని ముందు ఓల్డ్ వీడియోస్లో కూడా ఉంటుంది. ఇంకా ఇలా ఇవే కాదు, చాలా ట్రెండీ నెక్స్ కూడా మనం తీసుకొద్దాం. ఇక్కడ రౌండ్ కదా, దీనికి కూడా కాటన్ క్లాత్ అనేది పెట్టుకొని సేమ్ ఇప్పుడు ఎలా చేసామో అలానే దీన్ని కూడా యాడ్ చేసుకుంటాం. ఓకేనండి, ఇది యాడ్ చేసుకొని చూపిస్తాను. చూడండి, ఎక్స్ట్రా దీనికి క్లాత్ సరిపోకపోతే అటాచ్ చేశాను. మనకి ఇది అటాచ్ చేయడం కోసం ఇలా కుట్టి దీన్ని లేయర్ సపరేట్గా అటు ఇటుగా చేసి నెయిల్తో ఇలా చేసి దీన్ని పెట్టి దీనికంటే ఎక్స్ట్రా కొంచెం ఒక 1/2 ఇంచ్ ఉండేటట్టుగా చుట్టూ రౌండ్గా కట్ చేసేసాను. నెక్స్ట్ ఇక్కడ స్ట్రైట్గా ఉండటం కోసం ఈ పార్ట్ ఇలా ఎక్స్ట్రా అనేది మనం తీసుకున్నాం కదా. ఇప్పుడు ఈ ఏరియాని కూడా సేమ్ ఐరన్ చేయొచ్చు, కానీ ఎక్కువ హీట్ అయిపోతే మాత్రం ఐరన్ కూడా ప్రాబ్లం అవుతుంది. ఓకేనండి, ఇలా రౌండ్గా ఇలా పెట్టేసి చేయండి. ఇలా కంప్లీట్గా ఈ పైన కూడా ఎక్స్ట్రా కొంచెం ఇలా కుట్టేసుకోండి. ఓకేనా, ఇప్పుడు సేమ్ ఎక్స్ట్రాస్ ఉన్న కట్ చేసేమన్నాం కదా, ఇలా చేస్తాం. చూడండి, అవుట్ సైడ్ ఇలా వస్తుంది, ఇన్సైడ్ ఇలా. ఇది లోపలికి వెళ్ళిపోతాయి, ఇవేం కట్ చేయవసరం లేదు.
ఈ రెండిటికి మిడిల్ ఇలాగ తీసుకొని ఈ మిడిల్ ఇలా కట్ చేస్తాం. ఇలా ఒక కట్ ఇచ్చాం కదండి. ఇప్పుడు దీన్ని మనం బ్యాక్ పార్ట్ తీసుకొని సేమ్ ప్రొసీజర్ బ్యాక్ కూడా ఈ రెండిటికి మిడిల్లో ఒక కట్ ఉంటుంది పెట్టాను మనం కటింగ్ టైంలోనే. ఇదిగోండి ఇలా రెండిటి మధ్యలో ఒక స్టిచ్ వేసేసాను. ముందు నేను మిడిల్లో స్టిచ్ చేయడం చెప్పాను కదా, ఇప్పుడు ఇలా పిన్ పెట్టేసుకుంటున్నాను చూడండి. ఇలా పిన్ కూడా పెట్టేసుకోవచ్చు, ఇంకొక పిన్ కూడా పెట్టాలి. ఒక 2 పిన్స్ అనేది మీరు అరేంజ్ చేసుకోండి. లేకపోతే మిడిల్లో చెప్పాను కదా స్ట్రైట్ స్టిచ్ అయినా వేసేసేయండి. ఇలా పిన్స్ పెట్టేసుకుంటే కదలకుండా ఉంటాయండి. ఇప్పుడు మీరు కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇలా ఇప్పుడు చూడండి స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడి నుంచి నీట్గా రౌండ్గా దీనికి కావాలంటే మనం ఇంకా ఫ్యూజింగ్ పేపర్తో తిప్పకుండా డైరెక్ట్గా ఇది చేసేయచ్చు, పైపింగ్ ఇచ్చేయచ్చు. కానీ ఫ్యూజింగ్ పేపర్ కొంచెం ఫినిషింగ్ నీట్గా ఉంటుందండి, అందుకనే మనం ఫ్యూజింగ్ పేపరే వేయమంటాను. ఇప్పుడు ఈ పిన్స్ తీసేసేయండి. కుట్టడం అయిపోయింది కదా, ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్నది సేమ్ ప్రొసీజర్ ఎక్స్ట్రా ఉన్నది కట్ చేస్తాం, లేదా ఫినిషింగ్ ఇచ్చేస్తాం. ఓకేనా, సేమ్ కట్స్ పెట్టుకుంటాం. మీకు అది అర్థం కాకపోతే ఇప్పుడు ఈ పార్ట్ చూడండి, మీకు ఇది అర్థం అవుతుంది బాగా. పావు ఇంచే ఉంచండి, మరీ ఎక్కువ ఉంచద్దు, ఎందుకంటే లోపల ఎక్కువైనా బల్కీగా షేప్ బాగుండదు, ఎక్కువగా అనిపించకూడదు. ఓకేనండి, ఎక్స్ట్రా కట్ చేస్తాం. ఇప్పుడు దీన్ని కట్స్ పెడుతున్నాం. ఈ కట్స్ అనేవి చాలా నీట్గా పెట్టుకోండి. ఇలా కట్టర్ తీసుకోండి, లేకపోతే కత్తిరి మొనతో కూడా కట్ చేయొచ్చు. ఎప్పుడైనా స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొంచెం కంటిన్యూ కాన్సన్ట్రేషన్ దీని మీద పెట్టండి. అటు ఇటుగా పెట్టి చేశారంటే డ్రెస్ పాడైపోతుంది. ఓకేనా, డ్రెస్ అయినా ఏది కుట్టినా కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. మీరు ఏం చేస్తున్నారో నీట్గా ఇలా కట్స్ అనేవి ఇచ్చేసేయండి. ఫస్ట్ అయిపోయింది కదండి. దాని తర్వాత దీన్ని ఇలాగా ముందుకి ఇలాగా చూడండి, ఇటువైపు ముందుకి చేసి ఇక్కడ ఒక స్టిచ్ వేసేసాను, టాప్ స్టిచ్. ఇలా ఇలా లోపలికి రౌండ్గా చేసి నెక్స్ట్ టాప్ స్టిచ్. టాప్ స్టిచ్ కంపల్సరీ వేయాలండి. లోపల హెమ్మింగ్ వేస్తాం, బట్ టాప్ స్టిచ్ వేస్తే మీరు ఆ డ్రెస్కి ఫినిషింగ్ బాగుంటుంది. అటు ఇటు వేసుకున్నప్పుడు అటు ఇటు అయిపోకుండా నీట్గా ఉంటుందండి. ఆ నెక్ ప్యాటర్న్ అనేది, డిజైన్ అనేది నీట్గా అలా ఉండిపోద్ది అన్నమాట. అందుకే మనం ఫ్యూజింగ్ వేస్తాం. ఇప్పుడు దీనికి పైపింగ్ కావాలన్నా కూడా ఇందాకలే పైపింగ్ ఇచ్చేయచ్చు డైరెక్ట్గా, ఇంకా మనకు ఫ్యూజింగ్ అవసరం లేకుండా. కానీ దానికంటే ఇది బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు ఇదిగోండి ఇలా ఇప్పుడు షోల్డర్ అటాచ్ చేయడం చూపిస్తాను. బ్యాక్ అయిపోయింది, ఫ్రంట్ అయిపోయింది, షోల్డర్ అటాచ్ చేస్తాం. దీన్ని రైట్ కలపండి. ఇలా కలిపి షోల్డర్ అటాచ్ చేయండి. షోల్డర్ అటాచ్ చేసాక అప్పుడు ఇదిగోండి ½ ఇంచ్కి ఇలా పెడతాం. నెక్స్ట్ సేమ్ అదే ప్లేస్లో సెకండ్ స్టిచ్. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్నది కూడా ఇలా కట్ చేసేసేయండి.
ఓవర్లాక్ మిషన్ లేని వాళ్ళు ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి. ఎలా అంటే ఇలా మీరు చేస్తారు కదా, ఎడ్జ్లో ఒక స్టిచ్ వేసేసేయండి, అప్పుడు నీట్ ఫినిషింగ్ ఉంటుంది. ఎక్స్ట్రాను కట్ చేసేసేయండి. ఎక్స్ట్రా అంటే ఇంకేమైనా ఆ స్టిచ్ అవుట్ సైడ్ ఏమైనా ఉంటే కట్ చేసేసేయండి. ఓకేనా? ఇప్పుడు ఇలానే షోల్డర్ అటాచ్ చేయడం, ఇది కూడా షోల్డర్ అలానే అటాచ్ చేసుకొని వద్దాం. ఇదిగోండి ఇలా రెండు అటాచ్ చేస్తాం. ఎక్స్ట్రా థ్రెడ్స్ ఏవైనా ఉంటే నీట్గా ఇలా కట్ చేసేసి బ్యాక్ పార్ట్లో ఇది ఉండేటట్టు పెట్టి ఒక్కసారి చూడండి. ఇది కుట్టింది ఏదైతే మనం షోల్డర్ అటాచ్ చేసింది బ్యాక్ పార్ట్లో ఉండేటట్టు పెట్టుకుంటాం. పెట్టుకొని ఈ షోల్డర్ అనేది చక్కగా ఈ పై పార్ట్లో కొంచెం ఇలా కుట్టేస్తాం. అంటే మనకి పై పార్ట్లోనే ఉండాలి. అర్థమైందండి? అంటే వెనక వైపే ఉండాలి. ఈ స్టిచ్ చేసింది ఏదైతే ఉందో అది బ్యాక్ సైడే ఉండాలి, ఫ్రంట్ వైపు ఉండకూడదు. అంటే మాటికి డిస్టర్బ్ చేస్తుంది మనకి. అది అలా డిస్టర్బెన్స్ లేకుండా కూడా ఇలా ఒక వెనక్కి ఉండేటట్టుగా ఇలాగా పెట్టేసుకోండి. సేమ్ అదే ఇటువైపు కూడా పెట్టుకొని వద్దాం. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇక్కడ అర్థమవుతుంది. ఇలాగా కొంచెం రఫ్ చేసినట్టుగా వెనక్కి ముందుకి, అంతే. పాదాన్ని ఎత్తి వెనక్కి ముందుకి చేయండి. అది బ్యాక్ సైడ్ ఉండిపోవాలి, డిస్టర్బెన్స్ అవ్వదన్నమాట ఎవరికి. ఆ డ్రెస్ అనేది చక్కగా నీట్ ఫినిషింగ్ ఉంటుంది, బ్యాక్ సైడ్ ఉంటుంది కాబట్టి మీకు గుచ్చుకున్నట్టుగా ఉండదు. ఇప్పుడు హ్యాండ్స్ అటాచ్ చేద్దాం. హ్యాండ్స్ అటాచ్ చేసేటప్పుడు ఇక్కడ మీరు జాయిన్ చేసేటప్పుడు ఏదైనా హెచ్చు తగ్గులు ఉంటే ఇప్పుడు ఇక్కడ లెవెల్ చేసుకోండి. చిన్నది ఇటు అటుగా ఉంటుంది, ఏం కాదు. ఇగోండి చిన్నగా అక్కడ ఎలా ఉందో ఇగోండి ఇక్కడ కూడా చిన్నది, పావు కూడా కాదు, చిన్న 2 పాయింట్స్ లాగా చిన్నది ఉంది, తీస్తాం. ఇప్పుడు హ్యాండ్ అటాచ్ చేసుకోవడానికి హ్యాండ్ వైపు చూడండి. హ్యాండ్ ఇలా ఉంది కదా, ఇది ఎక్కడ లోతు ఎక్కడుందో చూసుకుంటాం. లోతు ఎక్కడుంది? ఇటువైపే లోతుంది. కట్ ఇటు ఉంది. ఇగోండి దీన్ని మిడిల్ కట్ వేసి చూపిస్తాను. ఇగోండి ఇదే మిడిల్ కట్టు. లోత్ అంటే ఇగో ఇది మనకి చూసారా, ఫ్రంట్ లోత్ అనేది తీసుకున్నాం కదా కట్ చేసుకునేటప్పుడు, ఆ పార్ట్ ఇదిగోండి. ఈ రెండు ఈవెన్గా ఇలా ఉండేటట్టు పెట్టుకొని మీకు చెప్పాను కదా, ఇలా ఇక్కడ ఒక పిన్ పెట్టేసుకోండి. పెట్టి ఫ్రంట్ వైపు నుంచి స్టిచ్ స్టార్ట్ చేస్తున్నాను. అంటే మిడిల్లోంచి చాలామంది కుడతారు, నేను ఎవ్రీ వీడియోలో చెప్తున్నాను. నేను ఈ విధంగా స్టార్టింగ్ నుంచే కుడతానండి. మీకు ఇలానే నచ్చితే మీరు కంటిన్యూషన్ చేయొచ్చు. ఇదిగోండి నీట్గా ఎలా ఉందో సేమ్ ఇదే దీంట్లో కంటిన్యూషన్. ఇలా ఇగోండి ఈ లాస్ట్ వరకు వచ్చే వరకు ఇలా. ఒకసారి ఇది కుట్టుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి, అంతా ఓకే అంటే డబుల్ స్టిచ్ కూడా సేమ్ దాని మీదే వేసేసేయండి. ఓకేనా? ఇలాగా 2 హ్యాండ్స్ జాయిన్ చేసుకుంటాం. ఇదిగోండి హ్యాండ్ ఇంకో రెండోసారి స్టిచ్ చేస్తున్నాను. సేమ్ ఎక్కడైతే కుట్టుకున్నామో దాని మీదే కుట్టుకోవాలి. ఓకేనా? 1 అయిపోయింది. సెకండ్ హ్యాండ్ అనేది కూడా కంటిన్యూ చేస్తాను. ఇదిగోండి సెకండ్ హ్యాండ్ కూడా కంప్లీట్ చేస్తాను. నీట్గా చూడండి, ఈవెన్గా సరిపోయింది. ఫస్ట్ హ్యాండ్లో ఏదో ఎక్కువ ఉంది కానీ ఇక్కడైతే కరెక్ట్గా 2 వైపులా సరిపోయింది. ఇప్పుడు ఇదంతా అయిపోయింది కదండి. ఇప్పుడు సైడ్ ఫిట్టింగ్ అనేది చూద్దాం. సైడ్ ఫిట్టింగ్ కోసం మనం చూడండి, ఈ 2 ఆల్రెడీ మార్కింగ్ పెట్టుకున్నాం కదా, దాని లైన్స్ ఉన్నాయి. ఈ 2 ఇలా పెట్టుకుంటాం. హ్యాండ్ మనకి హ్యాండ్ లూజ్ కావాలి. ఫస్ట్ హ్యాండ్ లూజ్ తర్వాత ఫిట్టింగ్ అంతా 1 by 1 చేసుకుందాం.
ఈ రెండు ఇవి చూసారా, ఇవి ఉన్నాయి కదా, ఇవి పైకి ఉండేటట్టుగా చూసుకోండి. పైకి ఇలా పెట్టి ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాను. ఇదిగోండి హ్యాండ్ లూజ్, ఇక్కడ ఆల్రెడీ మార్కింగ్ ఉంది కదా, ఆ మార్కింగ్ మీదే ఇదిగోండి ఇలా సేమ్ మార్కింగ్ ఉన్న దాని మీద స్టిచ్ వేసేస్తున్నాను. చూసారా, ఈ మార్కింగ్ ఉంది. ఎక్కడైతే మనం కటింగ్ కోసం స్టాప్ పెట్టుకుంటున్నామో ఆ స్టాప్ దగ్గర ఆగాలి. ఇలా ఆగాలి, స్టాప్ చేయండి. చేసి ఆ పార్ట్లో కొంచెం రఫ్ చేయండి, వెనక్కి ఇలా రఫ్ చేయండి. రఫ్ చేయమని ఎందుకంటున్నా అంటే ఆ పార్ట్లోనే ఎక్కువగా కుట్లు వీడిపోతాయండి. మళ్ళీ రిబీట్ స్టిచ్, ఇప్పుడు రిబీట్ స్టిచ్ వేస్తాం కానీ దాని పక్క నుంచి దాంట్లో కొంచెం సగం దూరం వరకు దాని వరకు వస్తాం. నెక్స్ట్ కంటిన్యూషన్ దాని పక్క నుంచి ఒక 1/2 ఇంచ్ దూరంలో స్టిచ్ వేస్తాం. ఇలా 2 కుట్లు వేసాం. కావాలంటే మూడోది కూడా సేమ్ అలానే, కానీ ఇక్కడ వరకు 3 స్టిచ్ వేసేయచ్చు, కానీ అక్కడికి వెళ్ళి దాంట్లోనే కలవాలండి నడుం దగ్గర. అలా చేయకపోతే మీకు ఫినిషింగ్ నీట్గా రాదు. ఇలా చూడండి, ఇప్పుడు ఎక్స్ట్రాస్ ఏం ఉన్నాయో నీట్గా స్ట్రైట్గా కట్ చేసేసాను. ఇవన్నీ కట్ చేయండి, ఓకేనండి. ఇలా ఇప్పుడు మనకి ఇగోండి కటింగ్ వరకు ఇలా స్టిచ్ అనేది వేసుకున్నాం. సేమ్ రెండో వైపు కూడా ఇలానే స్టిచ్చింగ్ వేసుకుందాం. ఆల్రెడీ ఒకసారి హ్యాండ్ మనం ఫిట్టింగ్ చేసుకున్నాం కదండి, దాని మెజర్మెంట్లోనే ఇగోండి ఇంకొక హ్యాండ్. ఎందుకంటే చాలామంది ఒక హ్యాండ్ ఏమో కరెక్ట్గా సరిపోయిందండి, ఇంకో హ్యాండ్ లూజ్ ఉందండి అంటారు. ఇప్పుడు మనం ఈ మెజర్మెంట్స్తోనే ఒక హ్యాండ్ ఎలా ఉందో ఫిట్టింగ్ చేసామో ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ అలానే ఉండాలి. అదొకలాగా ఇదొకలా ఉండకూడదండి. ముందు ఇలా రఫ్ స్టిచ్ అనేది కంపల్సరీ మనం ఫినిషింగ్ ఇచ్చే ముందు. దాని తర్వాత 2 ఒక దాని మీద పెట్టుకోండి. ఇలా చేసి సేమ్ మార్కింగ్ ఉంది చూసారు, ఆ మార్కింగ్ మీదే ఇలా కుట్లు వేసుకోండి. వేసి ఎక్కడైతే ఇలా స్టాప్ ఉందో అక్కడ వరకు స్టాప్ చేస్తాను. సేమ్ ఇందాకలు ఎలా చెప్పానో అలానే కొంచెం వెనక్కి ముందుకి లైట్గా రఫ్ చేయండి. చేసిన తర్వాత రిబీట్ స్టిచ్ అండి, క్లాత్ని ఇలా తిప్పి రిబీట్ స్టిచ్ అనేది వేసాను. దాని పైనే రండి సగం దూరం వరకు. దాని తర్వాత పక్కనే దాని పక్కకు వచ్చేసేయండి, అంటే రెండో కుట్లాగా. ఎప్పుడైనా లూజ్ కావాలంటే లూజ్ వేసుకోవచ్చు. లూజ్ కావాలంటే వేసుకోవడం కోసం సెకండ్ స్టిచ్. సేమ్ సెకండ్ది కుట్టాం కదండి, థర్డ్ కావాలన్నా థర్డ్ కుట్టుకోవచ్చు. సేమ్ ప్రొసీజర్లో అంతే. ఇప్పుడు దీన్ని సీదా చేద్దాం. దానికంటే ముందు ఎక్స్ట్రాస్ ఇవ్వండి, ఎక్స్ట్రా ఏదైనా ఉందా, అంతా ఈవెన్గా ఉండాలండి. ఖర్చులు కూడా మనకి ఈవెన్గానే ఉండాలి. ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే కట్ చేసుకోండి. ఇలా చక్కగా నీట్గా జాయింట్ వచ్చింది. ఇప్పుడు దీన్ని సీదా చేసి సైడ్ జాయింట్స్ ఎలా చేయాలో చూద్దాం. ఇలా సీదా చేసాను, ఇదిగోండి ఇది సీదా చేసాం కదా. సీదా చేసిన తర్వాత సైడ్ జాయింట్స్ ఫస్ట్ ఒకవైపు స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఈ పార్ట్లో మిడిల్లో ఇలాగా పక్కకి ఇలా తీయండి, కట్ దగ్గర నుంచి రెండింటిని చేసి నెయిల్తో లైట్గా ఇలా అనండి.
తర్వాత కొంచెం దాన్ని ఇలా ఫోల్డ్ చేయండి. చేసి నెక్స్ట్ ఇలా వాళ్ళు ఐరన్ చేసుకుంటా అంటే చేసుకోండి. ఇలా ఇది కాటన్ కాదండి మనం ఇప్పుడు కుడుతున్నది, లోపల లైనింగ్ మాత్రం కాటనే, అయినా కూడా ఇంత నీట్గా వచ్చింది. మీరు కాటన్ ఏదైనా కుడితే మాత్రం చాలా బాగా వస్తుంది. ఇవ్వండి ఇలా నీట్గా ఇది చేసాం కదా. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసి దీన్ని నీట్గా ఈ ఫోల్డ్ ఎలా అయితే చేసామో ఇదే దీంట్లో స్ట్రైట్గా కుట్టుకొని వెళ్ళిపోండి. ఇక్కడ ఎల్ షేపులో ఇలా కొంచెం స్ట్రైట్గా రావాలి. స్ట్రైట్గా వచ్చి దాని తర్వాత దీన్ని కూడా సేమ్ ఫోల్డింగ్ చేస్తాం. ఇలా చూడండి, చూపిస్తాను. ఇలా రావాలి. స్ట్రైట్గా వచ్చి మళ్ళీ అక్కడి నుంచి నీడిల్ని కింద పెడతాం. పెట్టి సేమ్ ఫోల్డ్ చేస్తాం. చూడండి ఇదే దీనిగా స్ట్రైట్గా తీసుకొస్తాం. ఇలా నీట్గా సైడ్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇలా నీట్గా చాలా నీట్గా వస్తుందండి. చూడండి స్టిచ్ అంతా చాలా స్ట్రైట్గా ఒకేలాగా వస్తుందన్నమాట. నీట్గా మొత్తం అంతా చూడండి. ఇప్పుడు సేమ్ ఇదేలా ఇంకొక వైపు కూడా కుట్టుకుందాం. ఇప్పుడు రెండు వైపులా ఇలా స్టిచ్ చేస్తానండి. ఇప్పుడు రెండు వైపులా అయిపోయింది కదా. ఇదిగోండి చక్కగా చాలా నీట్గా ఉంటుంది రెండు వైపులా స్టిచ్ వేసాక. ఇప్పుడు ఈ కింద పార్ట్లో లాస్ట్లో ఫోల్డ్ చేస్తాం అన్నమాట. మనకి లాస్ట్లో చేసేది ఈ క్లోజింగ్ లాస్ట్లో అండి. మీకు ఇక్కడ కావాలంటే మీరు చెప్పాను కదా ఇందాకలా, అలా క్లాత్ని రెడ్ కలర్ క్లాత్ తీసుకొని కింద అంటే మెరూన్ కలర్ ప్యాంట్ క్లాత్ లాంటి దాన్ని తీసుకొని ఇక్కడ పెట్టచ్చు. లేదంటే డైరెక్ట్గా ఇదిగోండి నేను ఇప్పుడు ఫోల్డ్ చేస్తున్నట్టు కూడా ఫోల్డ్ చేసుకోవచ్చు. చిన్నగా లాస్ట్ ఎడ్జ్లో కొంచెం ఇలా రఫ్ చేయండి. ఇదిగోండి ఇలా ఫోల్డ్ చేయండి. ఇలా నీట్గా ఫోల్డ్ చేసి నీట్గా ఎంత ఉందో ఇదిగోండి ఇలా ఇప్పుడు కింద చూసారా ఎంత నీట్గా వచ్చిందో. అవుట్ సైడ్ కూడా ఇలా కనిపిస్తుంది. సేమ్ పోర్షన్ మనం బ్యాక్ వైపు కూడా సేమ్ అలానే ఫోల్డ్ చేసి క్లోజ్ చేసుకుందాం. అర్థమైందండి? ఈ విధంగా టోటల్గా డ్రెస్ అనేది మనం కుట్టుకుంటామండి 1 by 1. చాలా డీటెయిల్గా చెప్పాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఇంకా ఇలాంటివి మంచివి కుట్టి చూపిస్తానండి బాగా డీటెయిల్గా. ఓకేనండి, థ్యాంక్ యూ. చూసారా ఇలా కుట్టుకున్న దాన్ని ఇవ్వండి ఇలా పట్టుకొని లాస్ట్ది ఇవ్వండి ఎడ్జ్లో ఇలా పట్టుకోండి స్ట్రైట్గా. మీరు నెయిల్తో ఇలాగ అనుకోండి. ఇవ్వండి క్లాత్ని ఎక్కువ లాగద్దు. ఇలా ఇదే సేమ్ ఒకేలా వస్తుంది అన్నమాట. ఎక్కడ ఎక్కువ కూడా రాదండి, సమానంగా వస్తుంది. చూసారా ఎంత నీట్గా వచ్చిందో. అర్థమైందండి? ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే దారాలు కట్ చేసుకుంటాం. ఇప్పుడు కంప్లీట్గా డ్రెస్ ఎలా ఉందో చూపిస్తాను.